హాయ్ 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఇప్పుడు టైం అయితే 11 అవుతుంది. 10 గంటలకు ఇంటికాడ నుంచి బయలుదేరి వచ్చా. ఏంటి బ్రదర్ నైట్ డ్యూటీ చేయలేదా అంటే, నేను నైట్ అయితే డ్యూటీకి వెళ్ళాను, ఒక 300 సంపాదించాను. ఎందుకో కొంచెం అనీజీగా అనిపించింది. ఓపిక వచ్చి పడుకొని నిద్రపోయినా. తెల్లవారితో లేచి మెకానిక్ షెడ్ కాడికి వెళ్ళా. అదే సెల్ఫ్ మోటార్ సంస్థ అన్నాను కదా, తోసి స్టార్ట్ చేసుకునే ఓపిక లేదని మెకానిక్ షెడ్ దగ్గర పోతే మెయిన్ మెకానిక్ లేడు, కానీ అక్కడ పనిచేసే పిల్లకాయలంతా ఉన్నారు. పెద్ద మెకానిక్ అయితే సెల్ఫ్ మోటార్ ఇప్పి పనిచేస్తూ అంటాడు. ఆ పిల్లలు ఉండడం వల్ల సరేలే ఇంకెందుకులే మనం రేపు చేయించుకుందామని చెప్పి గమ్మునైతే వచ్చేసాను. సమస్య ఏంటి, ఎక్కడైనా బండి ఆపాలంటే భయం వేస్తుంది. బండి ఆపితే మళ్ళీ తోసి స్టార్ట్ చేసుకోవాలి కదా అని. ఏం చేయలేం, బాధపడ్డం తప్ప. అక్కడికి వెళ్ళిన తర్వాత, అంటే షెడ్ కాడికి వెళ్ళిన తర్వాత ఒక 170 రూపాయలు బాడుగ వచ్చింది. వాళ్ళని తీసుకుని వచ్చిందనా ఒకే ఒక పర్సన్ వచ్చారు. ఆయన తీసుకువచ్చిందనా చెర్లోపల్లి దగ్గర వదిలాను తిరుపతిలో. 175 రూపాయలు బాడుగ. ఆయన 190 రూపాయలు చేస్తాను బ్రదర్ అన్నాడు. ఓకే సార్ అని చెప్పా. ఆ విధంగా స్టార్టింగ్ అయితే అదిరింది. ఇప్పుడు నేను ఎంతసేపు రోడ్డు పైన ఉంటానో, ఎప్పుడు పోయి పడుకుంటానో నాకైతే తెలియదు. అప్పుడప్పుడు అనిపిస్తుంది చేసిన తప్పుని మళ్ళీ 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 చేయడంలో నాకంటే మించిన తోపు ఎవరు లేరు అని. ఏంటి బ్రదర్ ఒక రేంజ్లో ఏదో చెప్తాడో నాకేం అర్థం కాలేదు అంటారా? విషయం ఏంటంటే, బస్టాండ్ నుంచి చెర్లోపల్లికి ఒక బాడుగ వచ్చా. వాళ్ళని దింపకముందే ఒక 200 రూపాయలు బాడుగ వచ్చింది. 200 రూపాయలు అంటే అబ్బా మనకేదో దగ్గరలోనే బాడుగ ఉంటుంది, అదిరిపోతుంది, మనం తిరుపతికి ఖాళీగా లేకుండా వెళ్ళిపోతామని అనుకున్నా. మీరు బోర్డు చూస్తున్నారా, టీ రంగంపేట అంటే నారావారిపల్లికి వచ్చా. చెర్లోపల్లి నుంచి నారావారిపల్లికి 200. ఇంత దూరం రావడం శుద్ధ వేస్ట్, దండగా. ఎందుకంటే నేను వచ్చేటువంటి 10 కిలోమీటర్లు ఇప్పుడు రిటర్న్ ఖాళీగా పోవాలి. ఇంతకీ ఇక్కడ నేను చేసిన తప్పేంటంటే, ఫోన్ చేసినప్పుడు కస్టమర్లను డ్రాప్ ఎక్కడా అని అడగకపోవడం. ప్రతిసారి నేనేం చేస్తానంటే, అరే మనకు వచ్చే బాడీలు అంత మటుకు, కాబట్టి మనం వెళ్ళాలా వెళ్ళాలా వెళ్ళాలా, వచ్చింది వెళ్ళాలా, ఈ ఉద్దేశంతో ఉండడం వల్ల వాళ్ళు ఎక్కడికి ఏంటి అనేటువంటి ఆలోచనలు ఏమీ చేయడం లేదు. ఒకవేళ నేను చెర్లోపల్లి నుంచి వాళ్ళ నారావారిపల్లికి వెళ్ళాలి అని కానీ ముందు చెప్పుంటే, ఒకవేళ నేను అడుగుంటే ఈ బాడుకు వచ్చేవాడిని కాదు. ఇప్పుడు 10 కిలోమీటర్లు ఖాళీగా పోయేవాడిని కాదు. నిజంగా నేను ఎందుకుదా ఇలాంటి తప్పులు చేస్తాను, అది మళ్ళీ 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 ఒకే తప్పు ఎందుకు చేస్తానో తెలియదు. నా చుట్టూ ఉండేటువంటి ఆటో డ్రైవర్లు కూడా చెప్తుంటారు, అన్నా వాళ్ళు బాడుగు వస్తే వెళ్ళొద్దు, ఇంటికి ఎక్కడికైనా కనుక్కొని వెళ్ళు అని చెప్తారు. కానీ నేనేం రా అంటే, కనుక్కోకుండా నా ఇష్టంగా నేను బాడుగులు పోతూనే ఉంటా. ఇప్పుడు ఈ బాడుగ శుద్ధ వేస్ట్. నిజంగా ఒక దండగ బాడుగ. కేవలం నేను చేసిన తప్పు వల్ల ఇప్పుడు 10 కిలోమీటర్లు ఖాళీ. ఏం చేయలేం, బాధపడ్డం తప్ప ఏం చేయలేం. అంతే, మన టైం ఇంతే అనుకోవాలంటే. చూద్దాం ఇంతకీ ఈరోజు పూర్తి అయ్యే లోపల ఏం జరుగుతుందో అన్నది. ఇంతసేపు ఏడ్చాను కదా, నేను ఎంత దూరం వచ్చాను, నాకు బాడుగులు ఉండవు, నేను తప్పు చేశాను, ప్రతిసారి ఇలాంటి మునమోపే పనే చేస్తాను నేనని చెప్పి ఏడ్చాను కదా. ఇక్కడ లక్ ఏంటంటే, పక్కనే 1 కిలోమీటర్ దూరం నుంచి ఒక బాడుగ వచ్చింది. బాడుగ కాస్ట్ 353, 22 కిలోమీటర్లు డ్రాప్. పర్లేదు, ఆ నుంచి ఖాళీగా రావాలనుకున్న నాకు ఆ బాడుగ రావడం అయితే చాలా హెల్ప్ అయింది. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి చూసుకుంటే, నేను ఎక్కడైతే ఏడ్చానో ఆ ప్లేస్కి వెళ్ళడానికి నాకు వచ్చిన బాడుగ 400. అక్కడి నుంచి ఒక 350, 750. దీనికి ముందు తిరుచానూరు నుంచి ఏదో ఒక బాడుగ వచ్చింది, అబ్బా 100 రూపాయల బాడుగ వచ్చింది, 850. మధ్యలో ఒక 80 రూపాయల బాడుగ వచ్చింది, అంటే 900. ఈ 900 ఇప్పుడు నేను ఇది ఎందుకు లెక్క చెప్తున్నానంటే, జనరల్గా బయట ఎవరన్నా అడిగితే 250, 300 రూపాయలు డీజిల్ బట్టి వాళ్ళు ఈజీగా 2000 తోలుతాము అంటారు.
కానీ నేను తోలిద్ది వచ్చిందనా 900. ప్రస్తుతానికి డీజిల్ ఎంత ఉందే? ఇంత మట్టుకు ఉంది. అంటే ఒక 100 రూపాయలు డీజిల్ ఉంది. ఏంటి బ్రదర్, ఎక్కడో వైట్ కార్డుకు ఉంది, కాల్ ట్యాంకీకి ఉంది అని మాత్రం అనుకోకండి. ముళ్ళు సరిగా పనిచేయదు అది. అంటే 100 రూపాయలు డీజిల్ ఉంది. ఇప్పుడు 900 సంపాదిస్తే ఇక్కడ ఒకవేళ 100 రూపాయలు డీజిల్ ఉంది అని అనుకుంటే నేను 250కి డీజిల్ పట్టాను కదా, సరే ఒక 200 తీసేద్దాం, 700. అంటే 250 రూపాయలకు డీజిల్ బట్టి 700 సంపాదించాను. అదే లోకల్లో అయితే మనకు పెద్దగా దాని అంటారబ్బా, కరెక్ట్గా మాట రాలేదు. లోకల్లో అయితే మనకు కలిసి వస్తుంది. ఎలా అంటే ఒకవేళ మనం 4 కిలోమీటర్లు పోతే మినిమం మనకు 100 వస్తుంది. ఆ పక్క నుంచి ఇంకేదైనా రిటర్న్ బాడుగు పెడితే అప్పుడు 8 కిలోమీటర్లకు 200 వస్తుంది. కానీ ఈ లాంగ్లో ఏం జరుగుతుందంటే 10 కిలోమీటర్లు పోతే 160 వస్తుంది లాంగ్లో. అదే 8 కిలోమీటర్లకు లోకల్లో 200 వస్తుంది. లోకల్లో మనకి 100 రూపాయలు, 80 రూపాయలు, 50 రూపాయలు బాడుగులు కంటిన్యూగా కనపడితే ఇది లాభం. లాంగ్ పోవడం కన్నా లోకల్లో తిరగడం లాభం. బట్ లాంగ్లో వచ్చిందన్న టైం కలిసి వస్తుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, ఇక్కడ ఒక 10 నిమిషాలు అరగంట ఉన్నా అనుకో, అప్పుడు ఏదైనా బాడుగు వస్తుంది, టైం వేస్ట్ అయిపోతుంది. లాంగ్లో టైం మిగులుతుంది, డీజిల్ వేస్ట్ అయిపోతుంది. అందరూ అనుకుంటారు ఆటో డ్రైవర్లు లక్షలు సంపాదించేస్తారు, కోట్లు సంపాదించేస్తారని చెప్పి. ఆటో ఫైనాన్సే కట్టుకోలేకుండా బాధపడే వాళ్ళు అనేక మంది ఉన్నారు, అనేక మంది. ఈరోజైతే పెద్ద పండగ పూట ఇలా జరుగుతుంది పగులు డ్యూటీలో. చూద్దాం ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో. నాకు చాలా రోజులుగా ఒక డౌట్ ఏంటి అంటే, నేను మాట్లాడే తెలుగు మీకు అర్థం కావడం లేదేమో అని. మీకే కాదు, నా చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కూడా చాలామందికి అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, ఒక బాడుగు వచ్చింది, వెళ్ళి పికప్ చేసుకున్నా. ఒక చిన్న సందు, నేను వెళ్తా అన్నా. నేను వెళ్ళిపోతే ఆ పక్కకుండా ఆటో వస్తుంది. కానీ వాడేం చేశాడు, నేను చిన్నగా పోతా అంటే ఆ సందులో దూరాడు. వాడు వచ్చే కొందికి ఇంకొకడు కూడా దూరేశాడు. నేను గమ్ముని బండి ఆపేసాను. ఎవడైతే ఫస్ట్ ఆటో డ్రైవర్ దూరాడో వాడు, అన్నా ముందుకు పోవచ్చు కదనా అన్నాడు. ఏం చేద్దాంబా, ఇంకో కుక్క వచ్చింది అన్నా. సరే నేను కొంచెం ముందుకు పోతానా, నువ్వు పదా అన్నాడు. నేను వచ్చేసిన. ఇప్పుడు మీకేమైనా అర్థమైందా? అర్థమైనది కదా. ఒకవేళ అర్థమైంటే మీరు తోపులు. ఏంటి అంటే, ఒక డ్రైవర్ వచ్చాడు, ఈ డ్రైవర్కి ఏం చెప్పానంటే, నీ వెనకాల ఇంకొక కుక్క వచ్చిందని చెప్పా. అంటే కుక్క నువ్వు అడ్డంగా దూరినవురా అనేటువంటి మాట. నా మాటలు పొరపాటున ఒక మాట కాడ నిలబడి అర్థం చేసుకుంటే చాలా లోతుగా ఉంటాయి. బట్ అర్థం చేసుకోలేదనుకో చాలా లైట్ తీసుకోవచ్చు. మాటలే కాదు, నేను చెప్పేటువంటి విషయాలు, నేను చెప్పే ఉదాహరణలు, నా అనుభవాలు, నేను చెప్పేటువంటి కొన్ని విషయాలు చాలా లోతుగా ఉంటాయి, చాలా లోతుగా. నాకు తెలిసి ఇలాంటి విషయాలు మీకు యూట్యూబ్ చరిత్రలో కూడా ఎవరు చెప్పరు. ఇంకా చెప్పాలంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా నేను చెప్పేటువంటి విషయాలు మీతో డిస్కస్ చేసే వాళ్ళైతే ఉంటారు. అది సంగతి. ప్రస్తుతానికి అమ్మోళ్ళ ఇంటికి వచ్చాను, బాగా ఆకలి వచ్చేసింది. చాలాసార్లు నాకు ఒక అనుభవం ఏమిరా అంటే, ఈ పండగ టైంలో రోడ్డు పైన ఫుడ్ దొరకడం చాలా కష్టం. కొన్నిసార్లు అనిపిస్తుంది, డబ్బులు సంపాదించేటువంటి నేనే ఇంత ఇబ్బంది పడితే రోడ్డు పైన భిక్షగాల పరిస్థితి ఏంటి అనిపిస్తుంది. ఆ విధంగా బాగా ఆకలి వచ్చేస్తే రోడ్డు పైన ఏం దొరకదు కాబట్టి నేరుగా టక అని చెప్పి అట్లా వచ్చేసాను అనమాట. అన్నం, కూర, ఇదొక కూర, ఇదొక కూర, అది సంగతి. ఓపిక్గా తినేసి ఇంకా కంటిన్యూగా నైట్ డ్యూటీ చేయాలి. రేపు తెల్లారి వరకు డ్యూటీ చేసి బండికి వెళ్ళి ఆ సెల్ఫ్ మోటార్ రెడీ చేసుకోవాలి. సెల్ఫ్ మోటార్ రెడీ చేసుకుంటానా లేకుంటే రోడ్డు పైన ఏడన్నా పడుకొని నిద్రపోతానా అన్నది నాకైతే తెలియదు. నాకెందుకో ఈ వీడియో కొంచెం పెద్దదిగా ఉంది అనిపిస్తుంది. కాబట్టి నేను మీకు ఒక విషయం చెప్తానని అప్పుడే చెప్పాను కదా, ఆ విషయాన్ని సర్లే మనం సపరేట్ వీడియో చేసి మాట్లాడుకుందాం. అది ఇందుకే మీరు భోజనం చేస్తారా? రెండబ్బా భోజనం చేద్దరు, నాతో పాటు మీరు కూడా తినండి, ఇద్దరు కలిసి భోజనం చేద్దాం. అందుకే రమ్మంటా అండి. అది సంగతి. ఇప్పుడు టైం అయితే 11:50 అవుతుంది, అర్ధరాత్రి. ఇంటికి వచ్చేసాను. నైట్ డ్యూటీ చేసాను, ఓపిక లేదు.
బాగా నడుము నొప్పి వచ్చేసింది. ఏంటి బ్రదర్, ఏం సంగతులు అంటే, ఈరోజు నాకు 50 రూపాయలు మిగిలింది అనే విషయాన్ని మీరు విన్నారు. ఈరోజు నాకు తినడానికి డబ్బులు లేదు అనే విషయాన్ని మీరు విన్నారు. అలాంటి మీకు చెప్తున్నా, ఈరోజు నాకు మిగిలింది 2800. అంటే డీజిల్ ఖర్చు పోను, తినే ఖర్చు పోను, టీలు కాఫీలు ఖర్చులు పోను, అన్ని ఖర్చులు పోను, 2800 మిగిలింది. 2600 రూపాయలు అకౌంట్లో ఉంది, 200 రూపాయలు అమ్మకిచ్చా. నేను ఈ విషయం చెప్పినప్పుడు నాకంటే మీరే ఎక్కువ సంతోషపడతారు. నాకంటే అబ్బా చాలరా బాబు, మన ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత ఒక మంచి వార్త చెప్తున్నాడు, కష్టపడి ఒక 2800 సంపాదించా అంటే నిజంగా సూపరో అని మీరు సంతోషపడతారని మీకు చెప్తున్నా. ఏంటి ఇంత ఆదాయం అంటే, పండగ ఎఫెక్ట్ ఒకటి. పండగ వల్ల బయట ఊరు ఎవరు తిరుపతిలోకి రాలేదు. బయట ఊరు నుంచి వచ్చేటి ఆటోలు దొరుకుతారు, ఆటో డ్రైవర్లు, వాళ్ళు తిరుపతికి రాలేదు. తర్వాత బయట డ్రైవర్లు ఎవరు తిరుపతిలో లేరు. ఒకవేళ వచ్చేస్తారు వాళ్ళు సొంత ఊళ్ళకి వెళ్ళిపోయారు. ప్యూర్గా లోకల్ డ్రైవర్లు మాత్రమే ఈరోజు తిరుపతిలో ఉన్నారు. కాబట్టి ఇంత మటుకు ఆదాయం అయితే కనిపించింది. రేపటి నుంచి మళ్ళీ సేమ్ ఏడుపులు బాధలే ఉంటాయి. అయినా పర్లేదు, చూసుకుందాం, ఏదైతే అది అవుతుందని చెప్పి అనుకుంటాను. ప్రస్తుతానికి రేపు వెళ్ళి సెల్ఫ్ మోటారు, కొత్త టైరు, కొత్త ట్యూబు, కొత్త రిమ్ము, ఇవన్నిటి కలిపి నా దగ్గర ఉండే డబ్బులు అయితే సరిపోతాయి. చూద్దాం రేపు ఏం జరుగుతుందో. ఇంకేంటి, ఏం లేదు. బాయ్, గుడ్ నైట్.